టీవీ ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2026 సంవత్సరం ఈ జనవరి నెలలో మన గృహాలు ఏ విధంగా ఉండాలి అనే ఒక మాట గురించి మనం ప్రతి వారం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజున మన గృహం ఎట్లా ఉండాలనే ఇంకో మాటను గురించి తెలుసుకుందాం. పరిశుద్ధాత్మతో నిండిన గృహంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నిండిన గృహానికి, పరిశుద్ధాత్మతో నిండని గృహానికి చాలా తేడా ఉంటుంది ప్రియ సహోదరులారా. ఎప్పుడైనా సరే బాగా ప్రార్థన చేసే వాళ్ళకి రాబోయే విపత్తులు దేవుడు చూపిస్తూ ఉంటారు, రాబోయే సమస్యలు దేవుడు చెప్తూ ఉంటారు, అన్నీ కూడా తెలియపరుస్తూ ఉంటారు. ఈ పరిశుద్ధాత్మతో లేని గృహంలో అనేక సమస్యలు, బాధలు. కాబట్టి మన గృహం కూడా పరిశుద్ధాత్మతో నిండిన గృహంగా మారాలి అని మనం ఆశపడదాం. మనం కూడా మార్చుకుందాం. ఈ 25 సంవత్సరం దాకా ఒకవేళ పరిశుద్ధాత్మ నా గృహంలో లేకపోవచ్చు, కానీ 26 సంవత్సరంలో పరిశుద్ధాత్మతో నిండినటువంటి గొప్ప గృహంగా నేను మారాలి అని మనం అందరం కూడా తీర్మానం చేసుకుందాం. ప్రియ సహోదరులారా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. పరిశుద్ధాత్మ యొక్క రాకడ. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, వాళ్ళంతా కూర్చున్నారు ప్రార్థనకు కూర్చున్నారు, దేవుని దగ్గర కూర్చున్నారు, దేవుణ్ణి ప్రార్థించడానికి ఆశపడ్డారు, దేవుణ్ణి ఆరాధించడానికి ఆశపడ్డారు. వాళ్ళంతా కూర్చున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క రాకడను వాళ్ళు చూశారు అని చెప్తున్నారు. ఈ రోజున మనం కూడా కూర్చోవాలి, మనం కూడా ఆరాధించాలి, మనం కూడా ప్రార్థించాలి. తప్పకుండా పరిశుద్ధాత్మ వస్తుంది. అది ఎంత కఠినమైన పనైనా, అది ఎంత ఇబ్బందికరమైన పనైనా, అది ఎంత చచ్చిపోయే జబ్బైనా, అది ఏ రోగమైనా, ప్రతి ఒక్కటి కూడా ప్రియ సహోదరులారా ఈ రోజున ప్రభు చెప్తున్నారు, తప్పకుండా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది స్వస్థత పొందుతారు మీరు అని ప్రభు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే పెంతెకొస్తు పండుగ రోజున వారందరూ కూడా ఒక చోట కూడారు. దేవుని స్తోత్రం. పెంతెకొస్తు పండుగ అంటే 50 రోజులకు వచ్చేటటువంటి పాస్కా పండుగ. 50 రోజులకు వచ్చేటటువంటి పాస్కా పండుగ ప్రియ సహోదరులారా. ఇక్కడ పెంతెకొస్తు పండుగ, పాస్కా పండుగ 50 రోజులకు ఒకసారి వస్తుంది. పవిత్రాత్మ పండుగ అని ఇక్కడ మనం తెలుసుకున్నాం ప్రియ సహోదరులారా. పెంతెకొస్తు పండుగ రోజున ఒక చోట వాళ్ళంతా గుమిగూడి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగొచ్చింది అని మనం విన్నాం. ఇప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా ఇల్లంతా నిండెను. దేవునికి స్తోత్రం. ఆ ఇంట్లో వాళ్ళు కూర్చున్నారు. ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళు బాగా డీప్గా ప్రార్థన చేస్తున్నారు. నాకులాగా చర్చికి వెళ్ళినప్పుడు ఆమెమి చీర కట్టుకొచ్చింది, ఈమెమి చీర కట్టుకొచ్చింది, ఆమె ఏం చేస్తుంది, ఈమెం చేస్తుంది, ఆమె ఎడు చూస్తుంది, ఈమె ఎడు చూస్తుంది అని చూస్తాను నేనైతే. కానీ ఇక్కడ వాళ్ళు ఆ విధంగా చేయలే. వాళ్ళు మంచి పరిశుద్ధ ప్రార్థన, దేవుని యొక్క రాక కోసం ఎదురు చూస్తా పట్టుదలతో, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు ప్రియ సహోదరులారా. అప్పుడు వేగంగా ఆకాశము నుండి, దేవునికి స్తోత్రం, ఇది ఎక్కడెక్కడో పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎదురు గాలి కాదండి, ఆకాశము నుండి అకస్మాత్తుగా ఇల్లంతా నిండిపోయింది. దేవునికి స్తోత్రం. ఒక ధ్వని, గాలి లాంటి ధ్వని ప్రియ సహోదరులారా అక్కడికి వచ్చింది అని ప్రభు చెప్తారు. అందుకే 2 లేక 3 నా నామాన ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్తున్నారు. ఇక్కడ ఒక మందగా చేరారు, మందంతా ఆరాధిస్తున్నారు, మందంతా దేవుని స్తుతిస్తున్నారు, మందంతా దేవుని. మనం ఏదన్నా ఒక ఫంక్షన్ ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఫంక్షన్కి ముందు ఒక్క రోజైనా ఇంట్లో కూడి మంచి ప్రార్థన చేసుకుందామని మనం అనుకోం. ఆ ఫంక్షన్లో ఏ విపత్తులు వస్తాయో, ఫంక్షన్లో ఏ ఆటంకాలు వస్తాయో, ఏమొస్తాయో, వీటన్నింటి రాకుండా ముందు ప్రార్థన చేసుకుందామని మనం అనుకో ప్రియ సహోదరులారా. కానీ ప్రభు చెప్తున్నారు, ఎక్కడైతే 2 లేక 3 నా నామాన కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏ పని చేసుకోపోయినా సరే 2, 3 కూర్చొని కనుక కన్నీటి ప్రార్థన చేస్తే దానికి ఎంతో రిజల్ట్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ప్రియ సహోదరులారా అక్కడ అగ్నిజ్వాల నాలుకల రూపంలో, దేవునికి స్తోత్రం, అగ్నిజ్వాల నాలుకల రూపంలో వ్యాపించి అక్కడ ఉన్న వారి వైపు నిలిచుండుట కనపడెను. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరి మీద ఇక్కడ చూడండి, అక్కడ కూర్చున్న వాళ్ళంతా పరిశుద్ధులని మనం చెప్పలేము. అందరూ రకరకాల వాళ్ళు ఉన్నారు. అయినా కానీ అందరూ ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు అందరి మీదకి ఒకే రకంగా పవిత్రాత్మను దేవుడు పంపించారు. దేవునికి స్తోత్రం. ప్రియా సహోదరులారా, ఈ రోజున మనందరం కూడా చర్చికి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ మంచి ప్రార్థన చేసినప్పుడు అందరి మీద దేవుని యొక్క అభిషేకం రావచ్చు, అందరి మీదకి దేవుని యొక్క కృప రావచ్చు. వీళ్ళు మంచివాళ్ళ, వీళ్ళు చెడ్డవాళ్ళ, వీళ్ళు ఉన్నవాళ్ళ, వీళ్ళు లేని వాళ్ళ, వీళ్ళు అందమైన వాళ్ళ, వీళ్ళు అందహీనుల అని దేవుడు చూడు. ఎవరైతే మనసు విప్పారో, ఎవరైతే గుబాళిస్తున్నారో, ఎవరైతే మంచి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరి మీద
అక్కడ కూర్చున్న గదిలో అందరి మీద కూడా పరిశుద్ధాత్మ దిగొచ్చింది. ఎందుకంటే అందరు ఆశపడ్డారు, అందరు బాగా ప్రార్థన చేస్తున్నారు, అందరు దేవుని కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వారందరూ పవిత్రాత్మతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఆకాశం నుండి దిగి వచ్చింది. అంటే అప్పటిదాకా వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించారు, వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు విన్నారు. విన్న తర్వాత అక్కడ వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఈ రోజున మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలంటే బాగా ప్రార్థన చేయాలి, నిజమైన ప్రార్థన చేయాలి, నిజంగా దేవుని వేడుకోవాలి. ప్రభుకి ఎప్పుడు నిజం కావాలండి, అబద్ధంగా. నేను ఊరికే కూర్చొని పెదవులు కదిలిస్తే నా చుట్టుపక్కల మనుషులంతా అనుకోవచ్చు, అబ్బా ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే నేను ఒక మంచి తెల్లని చీర కట్టుకొని బైబిల్ సంకన పెట్టుకొని బజార్లో తిరుగుతున్నాను అనుకోవచ్చు, అబ్బో పరిశుద్ధాత్మరాలు అని. కానీ ఇవి కాదు దేవునికి కావాల్సింది. హృదయాంతరంగాల్లో ఏముందో, హృదయాంతరంగాల్లో ఎటువంటి ప్రార్థన ఉందో అన్ని చూడగల దేవుడు. వాళ్ళు హృదయాన్ని తెరిచి ప్రార్థన చేశారు ప్రియ సహోదరులారా. అందుకే వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. వారు శక్తిని పొందుకున్న కొద్దీ వారు అన్య భాషల్లో మాట్లాడసాగారు అని చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిందో, వాళ్ళ లోపలికి వచ్చిందో, వాళ్ళు శక్తిని పొందుకున్నారంట. ఆమేన్. దేవునికి స్తోత్రం. శక్తివంతమైన బిడ్డలుగా మారారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడటం ప్రారంభించారంట. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఈ భాష మంది కాదే, ఈ భాష ఏం భాష, ఇది ఏంటి మాట్లాడుతున్నారు, ఇది ఎవరు మాట్లాడుతున్నారు అని రకరకాలుగా అందరూ కూడా అనుమానపడతా ఉన్నారు, రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు, రకరకాలుగా చూస్తూ ఉన్నారు ప్రియ సహోదరులారా. కానీ ఇక్కడ వాళ్ళు నిజంగానే దేవుని యొక్క అభిషేకం పొందుకున్నారు కాబట్టి ఆ యొక్క భాషల వరాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఆ భాషల్లో వాళ్ళు మాట్లాడటం ప్రారంభించారు, భాషల్లో మాట్లాడటం కొనసాగిస్తున్నారు ప్రియ సహోదరులారా. భూలోకంలో ప్రతి దేశం నుండి దేశభక్తులు ప్రియ సహోదరులారా, యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. దేవునికి స్తోత్రం. భూలోకంలో ఉన్న ప్రజలు చాలామంది యెరూషలేముకి వచ్చారు, అక్కడ నివసిస్తూ ఉన్నారు. అక్కడ దైవభక్తులు యూదులు యెరూషలేములో నివసిస్తూ ఉండిరి. దేవునికి స్తోత్రం. దైవభక్తులు, దేవునికి స్తోత్రం ప్రియ సహోదరులారా, దేవుని యొక్క బిడ్డలు, దేవునికి స్తోత్రం ప్రియ సహోదరులారా, దేవుని ప్రార్థించే బిడ్డలు అక్కడ చేరారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే మంచి ప్రార్థనా పనులను ఇంటికి పిలుచుకొని మనము వాళ్ళు కలిసి కూర్చొని ఒక రోజంతా దేవుని ఆరాధించామనుకోండి, ఆ రోజున ఆ ఇంటికి పవిత్రాత్మ కృమ్మరించబడింది, పవిత్రాత్మ దిగి వచ్చింది ప్రియ సహోదరులారా. అట్లనే ఇక్కడ దైవభక్తులంతా కూడా కూర్చొని యెరూషలేములో ఉన్నారు. ఆశ్చర్యమని ప్రియ సహోదరులారా, జన సమూహం అంతా అక్కడికి వచ్చారు. ఆ యొక్క సౌండ్లు విన్నారు, ఆ శబ్దాలు విన్నారు, ఆ భాషలు విన్నారు, రకరకాలుగా ఉన్నాయి, ఏం అర్థం కాల. అక్కడ ఉన్న ప్రజలంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడికి అట్రాక్ట్ చేయబడ్డారు. ఆ ప్రియ సహోదరులారా, ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది, ఇక్కడ ఒక శక్తివంతమైన కార్యం జరుగుతుంది, ఏంటో చూద్దామని జనమందరూ కూడా అట్రాక్ట్ చేయబడి పరిగెత్తుకుంటూ వచ్చారు ప్రియ సహోదరులారా. ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మన ఇల్లు కూడా అట్రాక్ట్ చేయబడుద్ది, మన ఇంట్లో ఉన్న బిడ్డలందరూ కూడా రక్షించబడతారు ప్రియ సహోదరులారా. కాబట్టి ప్రతి వ్యక్తి విశ్వాసులు సొంత భాషలో మాట్లాడటానికి కలవరపడారు. దేవునికి స్తోత్రం. ప్రతి వ్యక్తి కూడా అక్కడ చూసే వాళ్ళంతా కూడా, విశ్వాసులంతా కూడా ఈ సొంత భాషల్లో మాట్లాడుతున్నారు. ఏంటి భాష? ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం కూడా అనుకోవచ్చు మాట్లాడతాం ఏదో ఒకటి అని, ఏదేదో మాట్లాడవచ్చు, కానీ మాట్లాడలేం ప్రియ సహోదరులారా. నేను కూడా బాగా ప్రార్థన చేద్దాం అనుకుంటాం, కానీ చేయలేం ప్రియ సహోదరులారా. ఆ ఆశ, ఆ తపన ఉన్నప్పుడే మనం సవ్యంగా సాగించగలుగుతాం. లేకపోతే ఆశ లేకపోతే తపన లేకపోతే సమయాన్ని ఆయనకి ఇవ్వకపోతే ఆ యొక్క పనిని మనం సాగించలేం ప్రియ సహోదరులారా. ఇక్కడ సొంత భాషల్లో మాట్లాడుతున్నారు. వారందరూ విస్మయం ఉంది, ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారంట. దేవుని స్తోత్రం. వచ్చిన వాళ్ళంతా కూడా విస్మయం చెందారు, ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏంటి వీళ్ళు మనలాంటి మనుషులే కదా, మనలాంటి మామూలు వాళ్లే కదా, కానీ వీళ్ళు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరులారా, విస్మయం ఉంది, ఆశ్చర్యపోయి చూస్తున్నారు. వీరందరూ గలిలీయులు కారా? వారు మాట్లాడే భాష ఏంటి? దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, గలిలయ దేశంలో వాళ్ళు గలిలయ భాషను మాట్లాడతారు, కానీ వీళ్ళు మాట్లాడే భాష వేరు, వీళ్ళు ప్రవచించే ప్రవచనాలు వేరుగా ఉన్నాయి. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని గురించి చెప్పుకొనిచున్నారు. దేవుని స్తోత్రం. అక్కడ గుమిగుండి వాళ్ళంతా కూడా
దేవుడు చేసిన ఆ అద్భుత కార్యాన్ని, ఆ గొప్ప కార్యాన్ని అంతా కూడా వాళ్ళు చెప్పుకోవటం ప్రారంభించారు. ప్రియ సహోదరులారా, ఒక్క కుటుంబం మారితే ఆ కుటుంబంలో జరిగిన అద్భుత కార్యాన్ని చూసి అనేక కుటుంబాలు, లేకపోతే అనేక మంది బంధువులు, లేకపోతే అనేక మంది తెలిసిన వాళ్ళు మారిపోతారు. ప్రియ సహోదరులారా, అందుకే క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును గణపరచటమే. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు యొక్క అనుచరులుగా జీవించటమే. కాబట్టి ఈ రోజున మనందరం కూడా నిజమైన క్రైస్తవులుగా జీవించాలి అంటే ప్రియ సహోదరులారా, ఆ విధంగా మనం కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలు, ఆయన ఏ విధంగా కార్యాలు చేయగలడు. కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు. నా ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు. ఎవరికైనా ఆ విధంగా ఉంటే ప్రార్థన చేద్దాం. లేకపోతే మానసిక వేదంతో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా ఒకవేళ స్వస్థపరుస్తారు. ఈ విధంగా ఎప్పుడైతే కార్యాలు చేసి పట్టుదలతో ప్రార్థన చేసి ఆ కార్యాలు సాధిస్తారో అవి చూసి అనేక మంది మారతారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రోజున మన కుటుంబం కూడా ఆ విధంగా పరిశుద్ధాత్మతో నిండిన కుటుంబంగా మార్చబడాలి. మన ఆత్మలు కూడా పరిశుద్ధాత్మతో నిండిబడిన ఆత్మలుగా మారాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. వారంతా విభ్రాంతి చెంది ప్రియ సహోదరులారా ఎంతో ఒకరితో ఒకరు చెప్పుకొంచున్నారంట. ఏంటి అద్భుతం, ఏంటి గొప్ప కార్యాలు, ఏంటిది, ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఎలా జరుగుతున్నాయో చూశారు, ఏం జరిగినాయో చూశారు, ఎవరు చేశారో అప్పుడు ఆయన వైపు చూశారు. ఎవరు చేశారు అంటే ఆయన వైపు చూసినప్పుడు వాళ్ళు కూడా ఆ గొప్ప కార్యాలను పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడు కూడా లోకం వైపు చూడకూడదు, లోక సంపదల వైపు కాదు, లోకంలో ఉన్నటువంటి సమస్త వైపు చూడకూడదు, కానీ మనం ఆయన వైపు చూడాలి. ఎవరైతే పైవైపు ఆయన వైపు చూస్తారో అటువంటి వాళ్ళు దీవించబడతారంట. ఎప్పుడు కిందే దేవులాడుకుంటాం, ఎప్పుడు కిందే ఆలోచిస్తూ ఉంటాం, ఎప్పుడు కిందే ఆనందిస్తూ ఉంటాం. అటువంటి ఆనందం తాత్కాలికమైన ఆనందం. కానీ పైవైపు చూసినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు ఎంతో దేవుని యొక్క దీవెన కనుగొంటాం. ప్రియ సహోదరులారా, ఒకరోజు ఒక రాజుగారిని ఎవరో దొంగలు పట్టుకెళ్ళిపోయారు. ఆ రాజుగారి కోసం భటులు వెతుకుతున్నారు. వెతుకుతూ ఉంటే రాజుగారు పైనుండి చూశారు కింద భటులు వెతుకుతున్నారని. ఈ భటుకులు వెతుకుతున్నారే, నేను పైనుండి ఎట్లా కనుగొంటారు, నోటికి అది వేసేసారు. వేసినప్పుడు మాట్లాడటం కుదరదు కదా. అప్పుడు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే అప్పుడు రాజుగారు ఏం చేశారంటే చేతికున్న ఉంగరాన్ని ఒకటి తీసి కిందేశారు. కింద వేయంగానే ఈ పైనుంచి పడింది, ఎక్కడి నుంచి పడిందా అని పైకి చూడలే వాళ్ళు. ఆ కింద ఉంగరం తీసుకున్నారు. ఇంకా ఉంగరాలు దొరికితే ఏమని దేవులాడుతూ ఉన్నారంట. ఇంకా దేవులాడుతూ ఉంటే ఆయన 2వ ఉంగరం వేశాడు, 3వ ఉంగరం వేశాడు, 4వ ఉంగరం వేశాడు, 5వ ఉంగరం వేశాడు. ఎన్ని ఉంగరాలు వేస్తే ఇంకా ఆశ పెరిగిపోతుంది. అమ్మో, ఇంకా భూమి మీద ఈ స్థలం ఎంత గొప్పది, ఈ స్థలంలో ఎన్ని ఉంగరాలు ఉన్నాయి, ఈ స్థలం ఏంటి అని ఆశ్చర్యపోత స్థలాన్నే చూస్తున్నారు కానీ పైగా చుట్టాల. అప్పుడు రాజుగారికి కోపం వచ్చింది. ప్రియ సహోదరులారా, రాజుగారి కోపం వచ్చి ఒక పెద్ద బండరాయి దొరికితే అక్కడ ఆ రాయిని తీసుకొని నెత్తి మీద వేసి కొట్టారంట. కొట్టేటప్పటికి అప్పుడు చూశారంట పైకి, ఎవరు నన్ను కొట్టింది అని. అప్పుడు చూసినప్పుడు ప్రియ సహోదరులారా నేను ఇక్కడ ఉన్నానని చూపించారంట. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎప్పుడైనా సరే భూలోకం మీద వెతికితే అది అశాశ్వతమే. అది ప్రియ సహోదరులారా అది సంతృప్తినివ్వదు. కానీ ఎప్పుడైతే రాజుగారు ఆ నెత్తి మీద కొట్టారో అప్పుడు మెళుకు కలిగింది, అప్పుడు పైవైపు చూడాలని ఆలోచన వచ్చింది. అందుకే దేవుడు అప్పుడప్పుడు మనకు చిన్న చిన్న సమస్యలు పెట్టి కొడతా ఉంటారు. ఆ సమస్యలతోనైనా, ఆ సమస్యల ద్వారా అయినా మనం మారు మనసు పొందుతాం. ఆ సమస్యలతోనైనా మనం వేరే ఆలోచనలు లేకుండా దేవుని వైపు తిరిగి జీవించడానికి మనం సాహసిస్తాం. కాబట్టి ప్రియ సహోదరులారా, వారందరూ విస్మయం పొంది ఆశ్చర్యపోయారు. వీరేంటి ఈ విధంగా మాట్లాడుతున్నారని ఒకరితో ఒకరు చెప్పారు. కానీ కొందరు మాత్రం ఎగతాళిగా మాట్లాడటం ప్రారంభించారు. దేవుని స్తోత్రం. అంటే అక్కడ కొంతమంది చేరారండి. చేరిన తర్వాత అందరూ అదే కళ్ళతో చూస్తున్నారు. కానీ 3 వంతుల మంది, చాలామంది నమ్మారు. వీళ్ళ భాషలు వేరుగా ఉన్నాయి, వీళ్ళు దేవుడు కృప వల్లనే అనుకున్నారు. కానీ వాళ్ళల్లో కూడా ఎవరో కొంతమంది నమ్మలేకపోయారు. అంటే ఇంకా టైం ఉంది, నేను చేసిన పాపం చాలా ఎక్కువ కాబట్టి చాలా దూరం పరిగెత్తా. ఆ దూరం నుండి తిరిగి రావాలంటే ఎంతసేపు పరిగెత్తానో మళ్ళీ అంతసేపు పట్టుద్ది ప్రియ సహోదరులారు. కాబట్టి అంత పశ్చాత్తాపం అవసరం. అందుకే వాళ్ళు ఎగతాళిగా మాట్లాడటం ప్రారంభించారు, వాళ్ళు హేళనగా మాట్లాడటం ప్రారంభించారు.
వాళ్ళు విరుద్ధంగా ప్రవర్తించడం ప్రారంభించారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ విరుద్ధంగా ఉన్న గుంపులో మనం ఉన్నామా, దేవుని క్రియ ఇదని నమ్మిన గుంపులో మనం ఉన్నామా? ఈరోజు తీర్మానం చేసుకోవాలి మనం. ఆ గుంపులో లేకుండా నన్ను కాపాడయ్యా, ఆ హేళన చేసిన గుంపులో లేకుండా నన్ను దీవించేయి, నేను కూడా నీ యొక్క మంచి బిడ్డగా మారాలి ప్రభువా అని ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరులారా, పెందెకొస్తు పండగ అంటే 50 రోజుల పండగ అని అర్థం. ప్రియ సహోదరులారా, 50 రోజులకు ఒకసారి ఈ యొక్క పండగని వాళ్ళు యూదులు చేసుకుంటారు. ఇజ్రాయేలీల యొక్క పండగ పాస్కా పండుగ తర్వాత 50 రోజులకు వస్తుంది ఈ పండగ. పాస్కా పండుగ తర్వాత 50 రోజులకి ఈ యొక్క పండుగను మనం చేసుకుంటాం, పెందెకొస్తు పండుగని. ఆ విధంగా ప్రియ సహోదరులారా, పవిత్రాత్మ వచ్చి ఆ యొక్క ప్రజలకు పశ్చాత్తాపము నమ్మకం కలిగించే ప్రభు దగ్గరకు తీసుకెళ్లే పండగ ఇది. దేవునికి స్తోత్రం. ఈ పండగ ఏంటంటే పవిత్రాత్మ వచ్చి, ప్రియ సహోదరులారా, పవిత్రాత్మ వచ్చి ఆ పశ్చాత్తాపడే ప్రజలందరూ కూడా పశ్చాత్తాపాన్ని ఇచ్చుద్దంట. ఆ పవిత్రాత్మ ఎప్పుడైతే మన మీదకి వచ్చిందో, అయ్యో నేను పాపిని ప్రభువా, నేను దోషిని ప్రభువా, అయ్యా నీకు స్తోత్రం అయ్యా అని మనంతటా మనమే తల పట్టుకొని ఏడ్చే సమయం వచ్చింది. నేను ఎన్ని పాపాలు చేశాను, నేను ఎంత ఘోరమైన జీవితం జీవించాను అని ఏడ్చే సమయం వచ్చింది ప్రియ సహోదరులారా. అటువంటి పశ్చాత్తాపడే సమయం ఇచ్చేటటువంటి పండగ అంట. అదే కాకుండా నమ్మకాన్ని కలిగించే పండగ అంట. ఖచ్చితంగా దేవుడు వాళ్ళ పట్ల కార్యాలు చేశాడు, వీళ్ళ పట్ల కార్యాలు చేశాడు, నా పట్ల ఎందుకు చేయడు, ఖచ్చితంగా చేస్తాడు అని అనుకునేటటువంటి నమ్మకం కలిగించేటటువంటి పండగ ప్రియ సహోదరులారా. ప్రభువుకి దగ్గరగా చేరే పండగ అంటే ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే మన పాపాలన్నీ కూడా పశ్చాత్తాపడతామో, పాప దోషరహితంగా జీవిస్తామో, ఆ దోషరహితంగా జీవించేదే ప్రభువుకు దగ్గరగా జీవించేటటువంటి గొప్ప జీవితం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇటువంటి జీవితం మనకు కావాలి, ఇటువంటి గొప్ప కార్యాలు మనకు కావాలి. అందుకే ప్రభువుని అడగాలి మనం, అయ్యా పాపపు జీవితం తీసివేసి పశ్చాత్తాపడుతున్నాను ప్రభు, కొత్త జీవితాన్ని దయచేయండి అని. ఆయన కోసం ఎదురు చూస్తున్న జనం ప్రియ సహోదరులారా ఆవరించి దేవుని యొక్క ఆత్మే పెంతెకొస్తు దినం. ప్రియ సహోదరులారా, ఆయన కోసం ఎదురు చూస్తున్న జనాంగానికి దేవునికి స్తోత్రం. ఆ జనం ఆవరించి, పరిశుద్ధాత్మ ఆవరించి ప్రియ సహోదరులారా వచ్చేదే పెంతెకొస్తు దినం. దేవునికి స్తోత్రం. ఆయన కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మని ఇవ్వబోతున్నారు. 1 ఎకరం పొలం ఇవ్వబోట్లేదండి, లేకపోతే ఇంకా ఏదో ఇవ్వబోట్ల, కానీ పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే నీ ఇంట్లో పరిశుద్ధాత్మని ఇస్తారో దేవుడు, అన్నీ కూడా సమృద్ధి, అన్నీ కూడా అభివృద్ధి, అన్నీ కూడా స్వస్థతే, అన్నీ కూడా మంచి కార్యాలే ప్రియ సహోదరులారా. ఆ విధంగా దేవుడు నిన్ను దీవించబోతున్నారు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నిన్ను అధికంగా నిలబెట్టబోతున్నారు, అందరికంటే ఉన్నతంగా ఉంచబోతున్నారు. కాబట్టి అటువంటి సమయం కోసం ఎదురు చూడు అని చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, ఆత్మని పెంచుకునే దినం ఇది, చాలా గొప్ప దినం. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, వేచి ఉన్నాం. ఒక రోజు ట్రైన్ కోసం మనం కూర్చుంటాం, 1 గంట లేట్ అంట, మళ్ళీ కాసేపు మళ్ళీ అనౌన్స్ చేస్తారు 2 గంటలు లేట్ అంట, మళ్ళీ అనౌన్స్ చేస్తారు 3 గంటలు లేట్. అప్పుడు మనం విసిగి చెందుతాం, లేకపోతే బాధపడతాం. కానీ ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా మనం ఎదురు చూస్తాం, ఒకవేళ ఈరోజు ప్రభు నన్ను తాకుతారా, లేకపోతే రేపు నన్ను తాకుతారా, లేకపోతే ఎల్లుండి నన్ను తాకుతారా, లేకపోతే వచ్చే సంవత్సరం తాకుతారా, లేకపోతే ఇంకా ఎప్పుడైనా తాకుతారా అని ఎదురు చూస్తూ ఉంటాం ప్రియ సహోదరులారా. అట్లాంటి సమయంలో ఇది చాలా గొప్ప దినం. ఎప్పుడైతే ఆయన ఆత్మను మన మీద కృమ్మరింపజేస్తారో, ఆయన యొక్క పరిశుద్ధాత్మ మన మీద ప్రోక్షింపజేస్తారో, అది ఒక గొప్ప దినం, అది ఒక శుభదినం. ఈ లోకంలో ఎన్ని శుభకార్యాలు నువ్వు చేసి ఉండొచ్చు, లేకపోతే ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు, లేకపోతే ఎన్ని ఉన్నత పదవులు నువ్వు తీసుకొని ఉండొచ్చు, లేకపోతే ఎన్నో గొప్ప కార్యాలు, అవన్నీ కూడా నువ్వు ఊహించలేవు, లెక్కించలేవు అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం, అది కూడా దేవుడిచ్చిన కృపే. కానీ ప్రియ సహోదరులారా, వాటన్నిటి కూడా గొప్ప దినం ఏంటంటే పరిశుద్ధాత్మ నీ మీద కృమ్మరించినటువంటి దినం, గొప్ప దినం అని చెప్తున్నారు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, ఆ రోజు ఆ ఇంట్లో ప్రార్థించగా వచ్చిన పరిశుద్ధాత్మ మన ఇంట్లో కూడా రావాలి. దేవునికి స్తోత్రం. ఆ రోజున పెంతెకొస్తు పండుగ రోజున వాళ్ళంతా కూడా మేడ గదిని చేరి ఏ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి పరిశుద్ధాత్మ దిగొచ్చిందో, అదేవిధంగా నా ఇంట్లో నేను చేసే ప్రార్థన కూడా పరిశుద్ధాత్మ దిగి రావాలి ప్రభువా. దేవునికి స్తోత్రం. ఆశపడాలి. ఎప్పుడైతే ఆశపడతామో పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా దిగొస్తాడు. ప్రియ సహోదరులారా, ఈ రోజు నుండే మొదలేద్దాం. 26 సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం నేను ఆశపడుతున్నా ప్రభువా, ఆశపడుతున్నాయా నా ఇంట్లోకి నువ్వు అడుగు పెడతావని, ఆశపడుతున్నాను ప్రభు నా ఇంట్లోకి వస్తావని, ఆశపడుతున్నాను ప్రభు పరిశుద్ధాత్మ నా ఇంటి మీద కృమ్మరిస్తావని, నీ రక్తాన్ని కృమ్మరిస్తావని ఎదురు చూస్తున్నాను ప్రభు అని మనం ఎప్పుడైతే అడుగుతామో ప్రియ సహోదరులారా, తప్పకుండా
తప్పకుండా ఆశపడిన జీవిని తృప్తిపరిచి పంపించే దేవుడు ప్రియ సహోదరులారా. కాబట్టి పరిశుద్ధాత్మతో నిండిన గృహంగా ఉండాలి. అదే మన ఇంట్లో గొప్ప దినం. ప్రియ సహోదర, మనుషుల మధ్య కుటుంబాల్లో దేవుని పని ప్రియ సహోదరులారా ఆరంభమైన రోజు. దేవునికి స్తోత్రం. ఆ రోజే ప్రారంభమైంది మన ఇంట్లో. ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చింది కాబట్టి ఇక నుండి నేను పరిశుద్ధ జీవితాన్ని జీవించబోతున్నా, ఇక నుండి నేను పరిశుద్ధాత్మతో సహవాసం చేయబోతున్నా, ఇక నుండి నేను పరిశుద్ధాత్మని ఆరాధించబోతున్నా అని చెప్పేటటువంటి గొప్ప రోజు ఆ రోజు. ప్రియ సహోదరులారా, ఆ గొప్ప రోజు ఎప్పుడైతే ప్రారంభిస్తామో అక్కడి నుండి మన జీవితమే మారిపోద్ది, మన మాట మారిపోద్ది, మన క్రియలు మారిపోతాయి. అన్ని విధాలుగా దేవుడు మనకు తోడై ఉంటారు, సహాయంగా ఉంటారు. కాబట్టి ఆ రోజు ఆ కుటుంబం మార్పు చెందే మొదటి రోజు అని మనం గుర్తించాలి. ఇప్పటిదాకా మనం నడుస్తున్న నడుక, ఇప్పటిదాకా మనం కొనసాగిస్తున్న కుటుంబ జీవితం నిజమైన జీవితం కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని ఇంటికి వచ్చిందో ఆ రోజే నిజమైనటువంటి పరిశుద్ధాత్మ రోజు. ఆ రోజే నీ ఇంట్లో నీ ఇల్లు ప్రారంభం అవుతుంది అని ప్రభు చెప్తా ఉన్నారు. గొప్ప జీవితాన్ని జీవించడానికి, లేకపోతే దేవుని యొక్క అనుచరులుగా జీవించడానికి, లేకపోతే దేవుని యొక్క బిడ్డలుగా జీవించడానికి ఇదే మొదటి రోజు. అదే కృపాయుగం. దేవునికి స్తోత్రం. నా ఇంటికి ఆ రోజు కృపాయుగం. ఇప్పటిదాకా ఎంతోమంది కృపాయుగంలో అంటే కృపగల జీవితంలో జీవించిన ఇళ్ళు ఉండుండొచ్చు, కాదని నేనంటలా. కానీ ఇప్పటిదాకా నా ఇంట్లో ఆ కృప రాలేదు, నా ఇంట్లో ఆ పరిశుద్ధాత్మ రాలేదు. కానీ ఈ రోజున నా ఇంట్లో పరిశుద్ధాత్మ వచ్చింది కాబట్టి ఈ రోజు నుండి నా ఇంటికి కృపాయుగం అని చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, సౌలుకి నా కృప నీకు చాలు అని చెప్పినట్లుగా, సౌలా నీకేం కావాలండి, నా కృప నీకు చాలు, ఏమొద్దని చెప్తున్నారు. కాబట్టి ఆయన కృప చాలు అని చెప్పిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నా కృప నీకు చాలు. నువ్వు బ్రతకాలన్నా, నువ్వు జీవించాలన్నా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలన్నా, నువ్వు ఆనందంగా ఉండాలన్నా, నువ్వు సంతోషంగా ఉండాలన్నా, సమాధానంగా ఉండాలన్నా, హాయిగా ఎవరి మీద ఆధారపడకుండా చక్కగా ఉండాలంటే ఆయన కృప నీకు చాలు. కాబట్టి ఆయన కృప కోసం నువ్వు ప్రార్థించు అని చెప్తున్నారు. తర్వాత క్రీస్తు శుభవార్త భూదిగంతరములకు ప్రియ సహోదరులారా వెళ్ళే రోజు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యొక్క శుభవార్త భూదిగంతరాలకి వెళ్ళేటటువంటి గొప్ప రోజు. ఏ రోజు అంటే దేవుని యొక్క ఆత్మ దిగొచ్చిన రోజు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ దిగొచ్చిన రోజు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున దేవుని యొక్క ఆత్మని మీదకి దిగి రాబోతుంది. కాబట్టి సీనాయి కొండ మీద ఏ విధంగా దైవ సాక్షాత్ జరిగిందో, మోషే గారితో మాట్లాడారో, మోషే గారు ఎంత కష్టపడి ప్రార్థన చేస్తే ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనతో ముఖాముఖి మాట్లాడాడో, ఆయనకు 10 ఆజ్ఞలు ఇచ్చారో ప్రియ సహోదరులారా, ఆ విధంగా దేవుడు అంతగా కాకపోయినా మనల్ని కూడా కొంతవరకైనా దీవించి, మనం తెలిసి తెలియని బిడ్డలం కాబట్టి మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ఆ కొండంతా పొగతో నిండిపోయిందంట, ఆ కొండంతా దద్దరిల్లిపోయిందంట. ఇందాక అక్కడ పెద్ద ధ్వనితో వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దిగొచ్చిందని చెప్పినట్లుగా ఇక్కడ మోషే గారు కొండ మీద ప్రార్థన చేసినప్పుడు కూడా అంత పెద్ద ధ్వనితో ఆకాశం నుండి ఒక పరిశుద్ధాత్మ దిగొచ్చిందని చెప్తున్నారు. అంటే దేవుడే దిగొచ్చారు ప్రియ సహోదరులారా. కాబట్టి ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇల్లు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి, మన ఇల్లు కూడా పరిశుద్ధాత్మతో ఉండాలని రోషం కలిగి ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు మన ఇంటిని కూడా పరిశుద్ధాత్మ ఇల్లుగా మార్చబోతున్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రములు దేవానికి స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. ఇదిగో తండ్రి, మా కుటుంబాలను దీవించండి, మా కుటుంబాలను ఆశీర్వదించండి. మా కుటుంబాలు పరిశుద్ధాత్మ కుటుంబాలుగా మార్చబడాలి అయ్యా. మా కుటుంబాల్లో మోకాళ్ళు వేయాలి, మా కుటుంబాల్లో ఉపవాసాలు ఉండాలి, మా కుటుంబాల్లో మా బిడ్డలు మా మాట వినాలి, అందరూ కలిసి ప్రార్థన చేయాలి, అందరూ మొరపెట్టే బిడ్డలుగా మారాలి. అందరూ మారినప్పుడు ఆయన ఆ మొర మీరు ఆలకించి ఆ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ కుటుంబంగా మార్చబోతున్నారు నాయన. నీకు స్తోత్రం. అటువంటి కుటుంబాలుగా మా సంఘాలని, మా కుటుంబాలని నాయన, మా ఆర్సీఎం సంఘం అంతా కూడా తండ్రి తాకి తట్టి ముట్టినాయన ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభు మంచి ప్రార్థనా పరులుగా మార్చమని అయ్యా. అదే కాకుండా వేరే వాళ్ళని కూడా దీవించి ఆశీర్వదించమని, అన్యులు సైతం మార్చుతానని చెప్పిందేమో అందరినీ మార్చమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.